ప్లీజ్ నా మాట వినండి. రేపు విజిటింగ్ అవర్స్లో రండి. సాకేత్ బాబు, నేనెందుకు చెప్తున్నానో వినండి. ప్లీజ్ వెళ్ళండి. సఖీ రారా రా. గ్రాని రారా తాతయ్య రారా రా. నా పిలుపు కోసం, నా ప్రేమ కోసం తప్పించి తప్పించి దాని చెయ్యి వదిలిపెట్టి నా చెయ్యి పట్టుకు తిరుగుతావురా. అది తలంచుకొని నా కాళ్ళు పట్టుకున్నాకే నేను తిరిగి వస్తానురా. ఎంత బాధగా వెళుతున్నారు. జాలి దయ కూడా లేదు పెద్దమ్మ గారికి. పాపం పసిపిల్లాళ్ళ ఎట్టా బెక్కమొహం వేసుకెళ్తున్నాడో సాకేత్ బాబు. మరి ఎంత మండుతనం ఎందుకు ఈ అమ్మకి? పైడి, నా మొండితన సంగతి ఆలోచించుకో, ముందు తిండి సంగతి చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏంటి ఇది అర్జెంట్ ఫైల్ సార్. మీరు ఒకసారి చెక్ చేసి ఓకే అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాను. నోట్ ఫైల్ తయారు చేయాలి. నో అర్జెంట్, నో నోట్. ఇవాళ నేను చెక్ చేసే మూడ్లో లేను. అది కాదు సార్. ఏయ్, చెప్పేది నీకు కదా, విసిగించుకో, వెళ్ళు. సార్, ఆర్ యు మ్యాడ్? అవుట్, గెట్ అవుట్. సాకేత్, ఏంటి సాకేత్ ఇది? మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ చిరాకు ఇలా పబ్లిక్లో ఎగ్జిబిట్ చేస్తే వర్కర్స్ ముందు మనం చీప్ అయిపోతాం. చూడు సీత, నేను టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం చేయాలో, ఎలా గ్రానీని ఇంటికి తీసుకురావాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. నువ్వు నన్ను కూల్ చేసే మాటలు మాట్లాడే ప్రయత్నం చేయకు. నన్ను కాస్త ఒంటరిగా ఆలోచించుకొని. సాకేత్, ప్రాబ్లంని పెద్దదిగా ఊహించుకొని అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. ప్లీజ్ సీత, నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం ఏం చెయ్యొద్దు. వెళ్ళు, నేనేం చేయాలో నన్నుగా ఆలోచించుకొని వెళ్ళు. సీత, చెప్పేది నీకే, వెళ్ళు.
ఎదురుగా నిలబడి ఇరిటేట్ చేయకు ప్లీజ్. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అనలువాగని సంద్రములా మది మారితే ఎలా? నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా? సావిత్రక్క, ఏంటి ఇక్కడున్నావా? ఏంటి విశేషాలు? ఏమున్నాయి? ఏమీ లేవు. అదేంటి సావిత్రక్క, అలా సప్పగా ఏమీ లేవంటావు? చెప్పలేదు, ఉప్పు లేదు, అందుకే ఏమీ లేవంటున్నాను. అయ్యో రామ, నువ్వేదో శుభవార్త చెప్తావు నేను ఆరాటపడి వస్తే అలా ముక్తసరిగా మాట్లాడతావేంటి సావిత్రక్క? ఏ శుభవార్త చెప్తానని వచ్చావు? నిన్న నువ్వు మీ ఆయన మంగమ్మ గారింటికి ముహూర్తం కోసం వెళ్ళానన్నారుగా. ఆశ్వేజంలోనా కార్తీకంలోనా? రోహిణి కార్తె మూడాల్లో మిట్ట మధ్యాహ్నం. సీత, నువ్వాగమ్మా. ఏ ఆంటీ, నా పెళ్లి ముహూర్తం గురించి అంత ఆరాటం ఎందుకు? అదేంటి సీత అలా అంటావు? ఇరుగు పొరుగు అన్నాక మంచి చెడ్డ తెలుసుకోరా ఏంటి? అయినా అంత కోపం ఎందుకు? కోపం కాకపోతే అరుగు మీద చాపేసి కూర్చోబెట్టి బొట్టు పెట్టి వివరంగా చెప్పాలా? నిజంగా మీరు ఆనందంతో తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారా? ఆరాలు తీయడానికి వచ్చారు. మీ సంగతి మాకు తెలీదా? మీ ఆరాటం మేము అర్థం చేసుకోలేమనా? సీత, నేను ఆగమని చెప్పాను కదమ్మా. మీ చూపు, మీ చెవులు ఎప్పుడూ అటు వాళ్ళ ఇంటి మీద ఇటు వాళ్ళ ఇంటి మీదేనా? మీ ఇంటి సంగతి మీరు చూసుకోరా? అమ్మ నాన్న వెళ్లారు, మాట్లాడారు, ముహూర్తాలు పెట్టుకున్నారు, ఫలానా రోజు అనుకున్నారు. ఈ విషయం శుభలేఖలు వచ్చాక మీకిచ్చి చెప్తారు కదా. ఈ లోపు మీ ఆరాటం ఏంటి? ఈ గొప్ప సంబంధం అవుతుందా? సుఖపడిపోతారా? చెడిపోతే బాగుండు అని లోపల చాలా కోరికగా ఉంది కదూ సీత. అందుకే తడవకోసారి సావిత్రి కారం పొడుందా, సావిత్రి కాఫీ పొడుందా, సావిత్రి కంది పొడుందా అని దీర్ఘాలు తీస్తూ వస్తారు. సీత, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మీ తప్పుడు ఆలోచనలు తెలుసుకునే మాట్లాడుతున్నాను, కానీ ముందుకి నుంచి వెళ్ళండి ఆంటీ. ఎవరి సమస్యలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పరిష్కారం కోసం చర్చించుకోనివ్వండి. గుమ్మం బయట కాళ్ళు, గోడలకి చెవులుంచే ప్రయత్నం చేయకండి. అది ఆ ఇంటి వాళ్ళు చూస్తే చీప్ అయిపోతారు. అబ్బో, ఇంకా ఆ ఇంట్లో అడుగే పెట్టలేదు. ఆ మంగమ్మ గారి దాష్టికం అప్పుడే అబ్బిందే. అబ్బితే ఇలా మాటలుండేవి కావు, పని వాళ్ళ చేతులు మీ మేడ మీద ఉండేవి. వెళ్ళండి ఆంటీ. సీత గారు, మీ దగ్గర 1960s ఓల్డ్ గోల్డ్ సాంగ్స్ లిస్ట్ ఉందటగా. భాస్కర్ గారు తీసుకురమ్మన్నారు. ఇవాళ చాయిస్ ఆఫ్ సీనియర్స్ లో ఆ పాటలు వేయాలి. ఏయ్, చాయిస్ లేదు, వాయిస్ లేదు, వెళ్ళిక నుంచి. నేను మెయిల్ పెడతానులే. ఏంటండి అంత సీరియస్ గా ఉన్నారు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో, వెళ్ళు. అది కాదండి. రఘురా, ప్లీజ్ విసిగించుకో, వెళ్ళవతలకి. ఏంటండి సీత గారు అలా ఉన్నారు? మీరేమైనా తిట్టారా? పాపం చాలా మంచి అమ్మాయి అండి, తిట్టకండి. మీరు వారిని తిడితే వారు అందరినీ తిడతారు. కోపో ప్రేరిత ప్రేరిత. ఏయ్, సారీ, మీరు వాళ్ళ మదరే కదా, సేమ్ టు సేమ్. నిన్ను ఏడి
ఏంటి లిఫ్ట్ చేయడం లేదు? హలో హలో బ్రదర్, నేను రఘురామ్ని. చెప్పు. ఏమైంది? సీత గారు చాలా మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఎనీ ప్రాబ్లం? సీతే కాదు, అందరం మూడ్ ఆఫ్లోనే ఉన్నాం. ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. డోంట్ డిస్టర్బ్. ఏంటిది? అందరూ మూడ్ ఆఫ్ అని అలా కట్ చేశాడు. అసలు ప్రాబ్లం ఏమై ఉంటుంది? అరే రఘురామ్, కావాల్సిన వాళ్ళు ప్రాబ్లంలో ఉంటే కామ్గా ఎలా ఉంటావురా? మ్యాటర్ తెలుసుకొని సొల్యూషన్ చూడాలి కదా. కమాన్, ఎవరిని అడిగితే విషయం తెలుస్తుంది? ఎస్, హలో అమ్మా, నేను ఏఐఆర్ రఘురామ్ని. నువ్వా బాబు? ఏంటి విషయం? విషయం తెలియక ఫోన్ చేశానండి. అక్కడ సీత గారు సీరియస్, ఇక్కడ సాకేత్ గారు యమ సీరియస్. మేజర్ ప్రాబ్లం అన్నారు. నేను టోటల్ కన్ఫ్యూజన్ లో పడ్డానండి. ఏమైందండి? వాళ్ళ మధ్య గిలికజ్జలా? వాళ్ళకి మీకు మధ్య తేడాలు ఏమైనా వచ్చాయా? అదేం లేదు బాబు. మా అత్తయ్య గారు అలిగి అడ్రస్ తెలియని చోటికి ఎక్కడికో వెళ్ళి కూర్చుంది. చివరికి ఆచూకీ తెలిసింది. వెళ్ళి అందరం రమ్మని ఆవిడ కాళ్ల మీద పడ్డాం, కానీ రానంది. అందుకే అందరం అయోమయంగా ఉండి అంతా చిరాగ్గా ఉన్నారు. ఓహో, అదే మ్యాటరు. సరేనండి. సునామీని క్రియేట్ చేసావా మంగమ్మ ది గ్రేట్? నేను వీళ్ళని రూట్లోకి తెస్తా. రఘురామ్, ఒక్క ఐడియాతో వాళ్ళ మూడు మార్చేయాలరా. ప్రొసీడ్. హలో కన్నా, నేను గ్రానీని. గ్రానీ, ఇంటికి వచ్చేసావా? నా కోసం వచ్చావని నేను నీకోసం ఇంటికి వస్తే నువ్వు ఆఫీసులో ఉన్నావా కన్నా? గ్రానీ, ఇంటికి వచ్చేస్తున్నాను గ్రానీ. 2 minutes అక్కడ ఉంటాను. హలో సీత, గ్రానీ వచ్చేసింది. నువ్వు అర్జెంట్గా మా ఇంటికి వచ్చేసి. అలాగా, వెంటనే వచ్చేస్తున్నాను. ఎవరే? అమ్మా, సాకేత్ ఫోన్ చేశారు. అమ్మమ్మ గారు వచ్చేసారంట. అవునా? ఏమండి, పిన్ని గారు వచ్చేసారటండి. అవునా? అయితే పద, మనం కూడా వెళ్దాం. గ్రానీ, గ్రానీ, గ్రానీ. సకేత్, తాతయ్య, గ్రానీ వచ్చిందా? గ్రానీయా? నాన్న, గ్రానీ ఎక్కడ? అమ్మ, గ్రానీ ఎక్కడ ఉంది? గ్రానీ అంటే ఏంట్రా? గ్రానీ పైన ఉందా? తాతయ్య, గ్రానీ ఎక్కడ? గ్రానీయా? నాన్న, గ్రానీ ఎక్కడ? గ్రానీ రాలేదు కదరా. ఇంటికి వచ్చానని ఫోన్ చేసింది కదా. ఫోన్ చేసిందా? తాతయ్య, గ్రానీ అమ్మమ్మ పైన గారు, ఉందా? అమ్మమ్మ గారు. ఏంటి వీడు? సాకేత్, అమ్మమ్మ గారు ఎక్కడా? అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. నేను గ్రానీ గురించే తాతయ్యని అడుగుతున్నాను. అదేంటి, గ్రానీ వచ్చిందని ఫోన్ చేసి నువ్వు గ్రానీ గురించి అడగడం ఏంటి? నేను ఫోన్ చేశాను. అవును, మీరే కదా గ్రానీ వచ్చిందని ఫోన్ చేశారు. వాట్? అంత ఆశ్చర్యపోతావేంటి కన్నా?
సీత గారు, ఓ సీత గారు, ఎందుకండి అంత షాక్ అవుతారు? మామూలుగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పడమే కాదు, అలా ఉండేలా చేయడమే రఘురామ్ డ్యూటీ. అందుకే చిన్న తమాషా చేశా. చూడండి, సమస్య వచ్చినప్పుడు తల పట్టుకుని సతమతం అవడం కాదు, సొల్యూషన్ కోసం టెన్షన్ పడద్దు. కూల్గా ఉండి ఆలోచించాలి. చిరాకు పడితే ఐడియాలు రావు. అందుకే మిమ్మల్ని మీ ఒరిజినల్ మూడ్లోకి తీసుకురావడానికి మీ ముందుకొచ్చా. మీ విధేయుడు రఘురామ్. అందరికీ నమస్కారం అండి. మీకు గుడ్ న్యూస్. హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన జామ్స్ కెమెరామెన్ గారు ఇప్పుడు తెలుగులో సినిమా చేయబోతున్నారు. బాలకృష్ణ బాబు హీరో. ఆ కథ చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఇకపోతే మన పోసాని గారు ఆ కథ తెలుగు నేటివిటీకి అటు ఇటు మార్పులు చేయడానికి వచ్చారు. ఇక నేను ఎందుకు వచ్చానంటే అండి, వీళ్ళు ముగ్గురు కలిసి స్టోరీ డిస్కషన్ అవి చేసినప్పుడు కరెక్షన్ మీద కోపాలు వచ్చిన కొట్టడం కూడా కావాలి కదండి. నాకు 5,000 కొట్టారండి. కొట్టడానికి నన్ను పెట్టుకున్నారండి. సాకిద్ బాబు, కావాలంటే 5,000 ఇచ్చి మీరు కూడా కొట్టచ్చండి. ఓకేనా? బాలయ్య బాబు గారు ఎక్కడ ఉన్నారు? రావాలి. వస్తున్నారు. జరగండి, అంత జరగండి. అటు జరగండి. కూర్చో. కూర్చున్నావు, బాబు వచ్చాడు కదా, కూర్చున్నాడు. రాజా, బాలయ్య బాబు ముందే కూర్చుంటావా? బాలయ్య బాబు ముందే కూర్చుంటావా రాజా? వీడెవరా ఎర్రగా బుర్రగా ఉన్నాడు? కెమెరామెన్ అదే డైరెక్టర్ అండి, జామ్స్ కెమెరామెన్ 15. వీడేనా? బాగున్నావా? వీడిని చెప్పమనరా, మాట్లాడమను. హాయ్, మై నేమ్ ఇస్ జామ్స్ cameraman. I'm coming from Hollywood and I'm very big director in Hollywood. I will put a low angle, upper angle, upper angle. ఆపురా. ఏంట్రా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే మాత్రమే మాట్లాడాలి. కాదని ఏ భాష మాట్లాడినా నీకు నష్టపత్తడే డేట్ ఉంటుంది, కానీ ఫోటో తీసుకోవడానికి నీ ఫేస్ ఉండదురా. చెప్పు తెలుగులో మాట్లాడమని. సార్, యు కెన్ ఆఫ్ డిబ్లిస్ కెటికిన్ టకాని షార్ట్ కట్. పెడతా నీ కాలు కూడా కొట్టా. ఏది రాజా ఇంగ్లీష్ మాట్లాడతావు రాజా? నువ్వు ఎవరో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో పుట్టేవా రాజా? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో పుట్టేవా రాజా? బాబు పోతానే, నువ్వు చెప్పింది ఆపు. బాస్, ఇంగ్లీష్ అనేది అమెరికాలో పుట్టిందని నాకు తెలుసు. అది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో పుట్టాడు రాజా. నువ్వు ఆపురా. నువ్వు చెప్పరా. చెప్పరా. మీరు కొట్టకుండా ఉంటే నేను మొత్తం వివరించగలను మిస్టర్ జాన్సన్. స్టోరీ చెప్పు రాజా, స్టోరీ చెప్పు. నేను చెబుతాను, మీరు ఊరుకుండండి. నేను డబ్బింగ్ సినిమాలు చేసి మాకు కూడా డబ్బింగ్ భాష అలవాటు అయిపోయింది కనుక మేము కూడా ఈ చిత్రాన్ని ఇలానే వివరిస్తాము. యాక్చువల్ గా ఈ సినిమా నామధేయం ఏమిటంటే మంగమ్మ గ్రాండ్ డాటర్. ఏంట్రా చెప్పింది? ఏంట్రా? అదే సార్, ఇంత ముందు మంగమ్మ గారు మనవరాలు సినిమా వచ్చింది కదా, ఆ సినిమానే ఇంగ్లీష్ లో తీస్తాడట. ఓహో. నన్ను ఇబ్బంది పెట్ట నేను రాను. నన్ను క్షమించు గ్రాని. వద్దురా.